సత్యసాయి జిల్లా పెద్దయలంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని ఒక కారు ఢీకొట్టడంతో ముగ్గురు చనిపోయేలా విషాదకర ఘటన చోటు చేసుకుంది. మృతులు అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన వారుగా గుర్తించారు. మృతి చెందిన ముగ్గురు సొంత అన్నదమ్ములు. వీరిలో ఇద్దరు రిటైర్డ్ ఎస్ఐలు ఉన్నారు, ఒక లెక్చరర్ ఉన్నారు. ముగ్గురు అన్నదమ్ములు ఈ ప్రమాదంలో మరణించడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతితో మొత్తం కుటుంబం, ఆ గ్రామం కూడా విషాదంలో మునిగిపోయింది. బంధువుల అంత్యక్రియకు వెళ్ళొస్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగింది. మృతులు జయచంద్ర, నాగేంద్ర చలపతిగా గుర్తించారు. ఆ ప్రమాద దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. సత్యసాయి జిల్లా పెదయల్లంపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. లారీ కారు ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు చనిపోయిన విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదం గురించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చల్లానాయుడు అందిస్తారు. చల్లానాయుడు, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? రోహిత్, ఈ కదిరి దగ్గర సోదరుడి అంత్యక్రియలకు వెళ్ళి వస్తే ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడం అనేది ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడం చాలా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ మృత్యు అయితే ఏకంగా హృదయ విదారకమైన సంఘటన సత్యసాయి జిల్లా నల్లచెరువు మండలంలో పెద్దయ్యపల్లి వద్ద జరిగింది. ఈ సంఘటన అయితే ఆదివారం సాయంకాలం జరిగినటువంటి నేపథ్యం. వీరంతా ఏకంగా ఏదైతే ఉందో పెద్ద కుమారుడు అయితే మాత్రం చలపతి, శ్రీపతి అంటారు. ఇతన్ని తిరుపతిలో ఏఎస్ఐగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందినటువంటి నేపథ్యం. మరో అతనైతే మాత్రం జయచంద్ర, మరొక అతను వచ్చేసి నాగేంద్రుడు. వీరందరూ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేసినటువంటి నేపథ్యం. ఇటువంటి పరిస్థితిలో పదవి విరమణ చేసిన వారు వీరు ఒక ఫంక్షన్ కి వెళ్ళి అంత్యక్రియలకు వెళ్ళి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం అనేది చాలా కుటుంబ సభ్యులైతే జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు. ఏకంగా రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అన్నదమ్ములు మృతి చెందడం అనేది అసలు వారు ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. అయితే వీరు అందరూ బాగా ఫ్యామిలీ సెటిల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఈ ఘోర సంఘటన జరగడం ఏంటి అని చెప్పేసి కారణం ఏంటి? చలనాడు, ఈ ప్రమాదానికి కారణం ఏంటి? నిద్రమత్త, అతివేగమా, లేదంటే లారీ సైడ్ ఏదైనా తప్పుందా? అంటే ఈ కంటైనర్ ను ఢీ కొట్టినారు అని చెప్పేసి, అంటే వీళ్ళు వెళ్తున్న సమయంలో కంటైనర్ ను ఆగి ఉన్న కంటైనర్ ని ఢీ కొట్టారు అని చెప్పేసి ఒకటి చెప్తున్నటువంటి నేపథ్యం. అది కూడా కంటైనర్ కొంచెం రోడ్డు సైడ్ ఇది చేశారు అని చెప్పేసి ఒకటి చెప్తున్నటువంటి పరిస్థితులు. ఇటువంటి పరిస్థితుల్లోనే వారు కాస్త వేగంగా వస్తున్నటువంటి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుని ఉండవచ్చు అని చెప్పేసి పోలీసులు ప్రాథమికంగా నిర్ధారకు వచ్చినటువంటి పరిస్థితి. మరి మిగతా ఇదంతా నెక్స్ట్ ఇదైతే పోస్ట్ మార్టం కానీ ఇవన్నీ చేసిన తర్వాత కుటుంబానికి బాడీలను అప్పచెప్తామని చెప్పి ఒకవైపు చెప్తున్నట్టు. ఏదైతే మాత్రం ఈ విషాద సంఘటన నుంచి ఆ కుటుంబాలు అయితే ఇప్పటికీ కూడా ఎన్ని గంటలకు జరిగింది ఈ ప్రమాదం? ఎన్ని గంటలకు జరిగింది చల్లనాయుడు? నిన్న జరిగినటువంటి నేపథ్యంలో ఏదైతే ఉందో పగటిపూట ఇంకా లైట్ ఇది ఇంకా డల్లు కాకుండానే జరిగినటువంటి సమయంలో కూడా ఏకంగా ఇంత పెద్ద ప్రమాదం జరగడం, ముగ్గురిని ప్రాణాలను పుట్టబెట్టుకోవడం అనేది వారు పోలీసులు అయితే ఇప్పటికీ కూడా మాకు అంత చిక్కలేదు అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. మరి చూడాలి ఇంకా దీని ప్రాథమికంగా వీరి డ్రైవింగ్ లో వీళ్ళది తప్ప ఏదైనా నిద్రమత్తులు ఏవైనా కొంచెం అట్లా జోగినటువంటి నేపథ్యంలో జరిగిందా, లేదంటే కంటైనర్ ఇబ్బంది అనేది కూడా మేము తెలియజేయాలి. ఎంతమంది ఉన్నారు ఆ సమయంలో? కారులో ఎంతమంది ఉన్నారు? నలుగురు ఉన్నటువంటి నేపథ్యం. నలుగురులో ముగ్గురు మృత్యువాత పడినటువంటి నేపథ్యం. రోహిత్, ఏమంటారు కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంటి ఇప్పుడు ఈ ప్రమాదం తర్వాత? వారైతే ఇప్పటికీ కూడా జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వారు ఇప్పుడిప్పుడే ఉద్యోగాలు ఎక్కడెక్కడో తిరిగి ఉద్యోగాలు చేసి ఇప్పుడు పదవి విరమణ పొందిన తర్వాత పిల్లలు కూడా చదువుకుంటున్నటువంటి నేపథ్యంలో కాస్త స్థిమితంగా ఇంటి పట్టున ఉండి కొంచెం ప్రశాంతంగా జీవనాన్ని సాగించాలి అని అనుకుంటున్నటువంటి సమయంలో ఏకంగా వీరైతే ఈ మృత్యువాత పడడం అనేది అందరూ ముగ్గురు అన్నదమ్ములు, ఒకే కుటుంబానికి చెందినటువంటి ముగ్గురు అన్నదమ్ములు చనిపోవడం అనేది వారికి ఇప్పటికీ జీర్ణించుకోలేనటువంటి పరిస్థితి. వారికైతే వారి బాధ వర్ణన వారైతే కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి నేపథ్యం. మరి వీరిని ఓదార్చే వారు కూడా ఎవరు ముందుకెళ్ళి అంత ధైర్యం చేయలేరు. ఎందుకంటే ప్రాథమిక చెప్పవచ్చు, స్వాంతన కలిగించవచ్చు, కానీ వారికి అయితే ఆ లోటుని ఎవరు కూర్చోలేనటువంటి పరిస్థితి. అయితే మాత్రం అక్కడ ముగ్గురు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులు అయితే మాత్రం ఇప్పటికీ మాత్రం వాళ్ళు ఇంకా మా వాడు బతికే ఉన్నారు అన్నట్టుగానే వాళ్ళు, కొంతమంది పిల్లలు అయితే మాత్రం తిరిగి వస్తాడు అన్నట్టుగానే పిల్లలు భావిస్తున్నారు. కన్నీటి పర్వంతం అవుతున్నటువంటి నేపథ్యం. రైట్ చల్లనాయుడు, సత్యసాయి జిల్లా పెదయలంపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆ ప్రమాద దృశ్యాలను ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. లారీ కార్ రెండు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ముగ్గురు కూడా అన్నదమ్ములు. ముగ్గురు అన్నదమ్ములు ఈ ప్రమాదంలో మృత్యువాత పడటంతో
ఒకే కుటుంబం, ముగ్గురు అన్నదమ్ములు మృత్యువాత పడటంతో ఇప్పుడు ఆ గ్రామంలోనూ ఆ కుటుంబంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి. ముగ్గురు అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మృతి చెందిన ముగ్గురు అన్నదమ్ములు ఒక అంత్యక్రియకి వెళ్ళే కార్యక్రమానికి వెళ్ళి వస్తూ ఉన్నారు. ఈ ముగ్గురులో ఇద్దరు రిటైర్డ్ ఎస్ఐలు, ఒకరు లెక్చరర్. ఒకే ఫ్యామిలీలో ముగ్గురు మృతితో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంధువులు అంత్యక్రియకి వెళ్ళొస్తూ ఉండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతులు జయచంద్ర, నాగేంద్ర చలపతిగా గుర్తించారు. అయితే తప్పెవరిది, ఏ కారణంతో ఈ ప్రమాదం జరిగింది అన్న విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఏది ఏమైనా ప్రతి ప్రమాదం నిర్లక్ష్యం కారణంగానే జరుగుతుంది. ప్రతి ప్రమాదాన్ని పరిశీలించి చూస్తే ఏదో ఒక స్థాయిలో నిర్లక్ష్యం కనిపిస్తుంది. రూల్స్ పాటించకపోవడం, నిద్రమత్తు, అతివేగం, ఇలా ఏదో, లేదంటే లారీని ఆపుకోవడం చోట ఆపి ఉంచటం, ఇలా ఏదో ఒకటి, ఇంకా వెతుక్కుంటూ వెళ్తే ఏదో ఒకటి, అరే ఆ సమయంలో అలా చేయకుండా ఉండాల్సిందే అని అనుకుంటూ ఉంటారు బహుశా ఇప్పుడు అందులో ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తి. కానీ ఆ సమయంలో అలా చేయకుండా ఉండాల్సిందే అని అనుకున్న పోయిన ప్రాణాలు తిరిగి రావు. ఇదే ప్రమాదం చూపించే భయానక దృశ్యం మనకి. ఇప్పటివరకు జరిగిన ప్రమాదాలన్నీ కూడా తరచి చూస్తే ఏదో ఒక స్థాయిలో నిర్లక్ష్యమే కనిపిస్తుంది. ఒక్కసారి అంటే మనం ఎక్కువ మందికి ప్రమాదాల బారిన పడి తప్పించుకున్న వాళ్ళు, లేదంటే ప్రమాదం వాళ్ళ కుటుంబంలో విషాద ఘటనలు జరిగిన వాళ్ళు, తమ స్నేహితుల్ని ప్రమాదంలో పోగొట్టుకున్న వాళ్ళు, ప్రమాదాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు, ప్రమాదాల నుంచి త్రిట్లో బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉంటారు కదా. ఒక్కసారి ప్రతి ప్రమాదాన్ని గుర్తు చేసుకుంటే ప్రతి ప్రమాదం వెనుక ఒక స్పష్టమైన నిర్లక్ష్యం కనిపిస్తూ ఉంటుంది. ఆ స్పష్టమైన నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి ప్రమాదాలు జరిగి వాళ్ళ కుటుంబాలు రోడ్డున పడుతూ ఉంటుంటాయి. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని వీడి రోడ్డు మీద వెళుతూ ఉంటే ఎవరైనా ఆ లారీ ఓనరా, లేదంటే కార్ని డ్రైవ్ చేసిన వ్యక్తి, ఎవరైనా అతి వేగాన్ని తగ్గించుకొని పరిమితమైనటువంటి వేగంలో వెళితే ఇలాంటి ప్రమాదాలను అరికట్టే అవకాశం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాల గురించి మీరేమనుకుంటూ ఉన్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియజేయండి.